ఇంకో గొప్ప మార్పు కూడా జరిగింది. 100 సంవత్సరాల క్రితం మన భూములు సర్వే జరిగింది బ్రిటిషర్స్ కాలంలో. ఎక్కడైనా గొడవలు, ఎక్కడైనా కూడా రికార్డులన్నీ కూడా అప్డేట్ కాకుండా ఉండడం, సబ్ డివిజన్స్ జరగకపోవడం, సర్వేలు చేయకపోవడం, ఇవన్నిటితో ప్రతి గ్రామంలోనూ కూడా డిస్ప్యూట్స్. వీటి అన్నిటినీ కూడా చెక్కు పెడుతూ 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ సమగ్ర భూ సర్వే చేపట్టి రికార్డులన్నీ కూడా అప్డేట్ చేసి ఏకంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా గ్రామ స్థాయిలో సచివాలయం పరిధిలోకి తీసుకొచ్చిన గొప్ప మార్పు కూడా జరుగుతూ ఉన్నది కూడా ఈ 57 నెలల్లోనే అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఇప్పుడు జరగని విధంగా మరో గొప్ప మార్పు కూడా జరిగింది. దాదాపుగా 34,72,000 ఎకరాల మీద పూర్తి హక్కులను వారికి కల్పిస్తూ రైతన్నలకు కానీ పేదలకు కానీ భూ యజమానుల చేతుల్లో 34 లక్షల ఎకరాలకు సంబంధించి అసైన్డ్ భూముల మీద పూర్తి హక్కులు వారికి కల్పిస్తూ ఏకంగా చట్టాలలో మార్పులు తీసుకొని వచ్చి వారికి కల్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. పిఓటి లిస్టులు ఇవన్నీ కూడా తీసుకొచ్చి దాదాపుగా 34,72,000 ఎకరాల మీద పూర్తి హక్కులు కల్పిస్తూ రైతన్నలకు పేదలకు భూ యజమానుల చేతుల్లో ఉంచిన ప్రభుత్వం కూడా కేవలం ఈ 57 నెలల కాలంలోనే జరిగిందని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇవన్నీ కూడా ఎందుకు నేను చెప్పాల్సి వస్తూ ఉంది అని అంటే, ఒకసారి గతానికి ఇప్పటికీ మధ్య తేడాను గమనించమని చెప్పి దాదాపుగా, ఎందుకనంటే ఈ వీడియో కాన్ఫరెన్స్ ఈ వీసీ ద్వారా కలెక్టర్ల కార్యాలయాలు మాత్రమే కాదు కనెక్ట్ అయి ఉన్నాయి. ప్రతి ఆర్బీకే కూడా, గ్రామంలో ఉన్న ప్రతి ఆర్బీకే కూడా కనెక్ట్ అయి ఉంది. కాబట్టి గ్రామాల్లో ఉన్న ప్రతి రైతన్న కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటా ఉన్నాడు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ విషయాలని తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా అందరికీ కూడా తెలియజెప్పే ఒక గొప్ప కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాం. ఒకసారి గతానికి ఈ 5 సంవత్సరాలు, ఈ 57 నెలల కాలానికి మధ్య తేడా గమనించమని అడుగుతా ఉన్నాం. గతంలో ఆ 5 సంవత్సరాల కాలంలో ఏకంగా 87,612 కోట్ల రూపాయలు రుణాలన్నీ కూడా రైతన్నలే మాఫీ చేస్తానని చెప్పడం, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆ మాట నమ్మడం, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలనంటే బాబే ముఖ్యమంత్రి కావాలని ఆయన పబ్లిసిటీ ఇవ్వడం, ఆ ఇచ్చిన ఆ పబ్లిసిటీని రైతన్నలు నమ్మిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దారుణంగా రైతన్నలను మోసం చేశాడు అని గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా.